హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కమ్యూటేషన్ రికవరీ నిబంధనలపైన నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసు జారీ వెనుక ఉన్న కారణాలు, సంబంధిత చట్టపరమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాము. కమ్యూటేషన్ అంటే ఏమిటి? ముందుగా, ఒక ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత పొందే అనేక ఆర్థిక ప్రయోజనాల్లో కమ్యూటేషన్ ఒకటి. ఇది ఉద్యోగికి రావాల్సిన పెన్షన్ మొత్తంలో కొంత భాగాన్ని ముందుగానే ఒకేసారి చెల్లించడాన్ని సూచిస్తుంది. సాధారణంగా ఈ కమ్యుటేషన్ మొత్తాన్ని 15 సంవత్సరాల వ్యవధిలో తిరిగి వసూలు చేయాలని నిబంధనలు ఉన్నాయి. అయితే వడ్డీ రేట్లలో వచ్చిన మార్పుల కారణంగా ఈ రికవరీ వ్యవధిని తగ్గించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే, భారతదేశంలో వడ్డీ రేట్లు తగ్గుతున్న నేపథ్యంలో 15 సంవత్సరాల రికవరీ వ్యవధిని చాలా ఎక్కువని, 11 సంవత్సరాల 3 నెలల్లోనే కమ్యుటేషన్ మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించొచ్చని చాలామంది పెన్షనర్లు, పెన్షన్ నాయకులు వాదిస్తున్నారు. ఈ విషయమై అనేక రాష్ట్రాల్లోని పెన్షనర్లు హైకోర్టులను ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే సమస్యపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఈ విధంగా అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు మొదట మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ కొంతకాలం పాటు పెన్షన్ రికవరీని నిలిపివేసింది. అయితే 2025 ఏప్రిల్ 28న ఇచ్చిన తుది తీర్పులో రికవరీ వ్యవధి 15 సంవత్సరాలుగానే ఉండాలని ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పయితే చెప్పింది. సుప్రీంకోర్టు జోక్యం. ఒక రిటైర్డ్ తహసీల్దార్ కేసు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక రిటైర్డ్ తహసీల్దార్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తన పిటిషన్‌లో 7.55 లక్షలు, అంటే రూ. 7,55,000 కమ్యుటేషన్ మొత్తాన్ని పొందానని, 8% వార్షిక వడ్డీతో, అంటే సంవత్సరానికి 8% వడ్డీతో లెక్కించినట్లయితే 11 సంవత్సరాల 3 నెలల్లోనే మొత్తం తిరిగి చెల్లించబడుతోందని పేర్కొన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షన్ రూల్స్, కమ్యుటేషన్ రూల్స్ 1944లోని సెక్షన్ 18 ప్రకారంగా ప్రభుత్వం 15 సంవత్సరాల పాటు రికవరీ కొనసాగిస్తోందని, దీనివల్ల తాను అదనంగా 3 సంవత్సరాల 7 నెలల పాటుగా నష్టపోతున్నానని వాదించారు. ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని, తమకు న్యాయం చేయాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. సుప్రీంకోర్టు నోటీసులు. ఈ పిటిషన్‌పై 2025 సెప్టెంబర్ 12న సుప్రీంకోర్టు విచారణ జరిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ వివాదానికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. తదుపరి విచారణలో సుప్రీంకోర్టు ఈ సెక్షన్‌లోని అన్ని అంశాలను, ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం అయితే ఉంది. ఈ కేసు భారతదేశ వ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశము. సుప్రీంకోర్టు తుది తీర్పు కమ్యుటేషన్ రికవరీ నిబంధనలపై ఒక స్పష్టమైన మార్గాన్ని అందించి పెన్షనర్ల ప్రయోజనాలను రక్షిస్తుందనైతే ఆశిద్దాం.